హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడికి కొండ ప్రాంతంలో అంటే చుట్టూ కొండల మధ్య వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పాను ముందు వీడియోలో. ఆ కొండ పైనుంచి ఏర్లుని తాగుతా ఇక్కడ వాటర్ వస్తాయండి. ఈ వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిదంట. చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడే వాటర్ తీసుకెళ్ళి తాగుతారట. ఇందులో చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. అదే షాపింగ్ మాల్లో అలా పెడతారు కదా, 200 కి కాళ్ళు పెడితే చిన్న చిన్న చేపలు అని. సో అలాంటి చేపలు ఇక్కడ ఉన్నాయి. ఆ వాటర్ అందుకే నేను స్పీడ్గా వస్తున్నా. చేపలు ఎల్లంలోనే కాళ్ళకి చుట్టుకుంటుంది. సో ఇదిగో అండి, చేపలు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచే అండి ఈ స్వామివారి మెట్లు కనిపిస్తున్నాయా, ఆ పక్కన ఆ కొండలు ఉన్నాయి, ఆ చెట్లు, ఆ ఏర్లు, ఆ పైనుంచి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో చూడండి చేపలు ఎలా ఉన్నాయో. నీటిలోకి వెళ్ళంలోనే కాలు పెట్టిన వెంటనే ఫాస్ట్గా వచ్చేసి కాళ్ళు చుట్టుకుంటున్నాయి, చక్కలగింత అవుతున్నాయి. ఏం చేస్తాయి అన్నట్టు. సో అలా చేపలు మాత్రం చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. చూశారు కదండి ఈ మేడి చెట్టు. స్వామివారి దర్శనం అయిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు ఇవి మేడికాయలండి. మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చెప్తాంగా. ఈ ఏర్లకి వస్తాయి ఆ కాయలు, నాకు తెలియదండి. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చూద్దామని కోసాను. ఎక్కడో పైన గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, కింద అయితే కనిపించాయి. మా సార్ తీసుకొని వచ్చారు. చూడంగలోనే అంటే పొట్ట విప్పి చూడు పురుగులు అంటాం కదా, అప్పుడు చూడంగలో నిజంగానే పురుగులు, సన్న పురుగులు ఉన్నాయి. నేనైతే చిన్నప్పుడు మా ఇంటి వైపు ఉందండి చెట్టు, నేను తిన్నాను. సో మేము వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ తెచ్చుకున్నామండి. రాగి జావా బిస్కెట్స్, కొద్ది ఫ్రూట్స్, అవి ఇక్కడ కూర్చొని తినడానికి కూడా చక్కటి ప్లేస్ ఏర్పాటు చేశారు ఆ గ్రామస్తులు. చాలా చక్కటి వాతావరణము, చాలా బాగుందండి. ఒక 2-3 ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న పొయ్యిలు కూడా పెట్టి వంట కూడా చేసుకున్నట్టు, పొంగళ స్వామివారికి చేసినట్టు ఉన్నాయి. ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు 2 కలిసి ఉన్నాయి. ఈ చెట్టు కట మార్చి నెలలో కళ్యాణం కూడా చేస్తారంటండి. కళ్యాణం చేసే దంపతులు ఎలాంటి కోరికలున్నా నెరవేరుతాయని అక్కడ ఆశ్రమంలో చెప్పారు. అంటే ఆ దేవుడు సన్నిధికి కొంచెం దూరంలో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఆ అమ్మవారు ఉంటారు. తను అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా